కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు మీ పేపర్లో వచ్చింది కదా, నేను ఇచ్చిన సవాల్ మీ పేపర్లో వచ్చింది. ఇది కదా అయిపోయింది ఒక డైరీ. నేను రేవంత్ రెడ్డి సవాలుని స్వీకరిస్తున్నాను. కనీసము ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒక 20%, ఒక 30% అమలు చేసి సవాలు విసిరితే బాగుంటుంది. ఏమీ చేయకుండా, ఇప్పుడు చెప్పాను, ఏమీ చేయకుండా నా దగ్గరికి చర్చకు వచ్చి నోరు ఎల్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం 20%, 30% చేసి మా దగ్గరకు వస్తే దాని మీద చర్చకు వచ్చినా ఆయనకు బాగుంటుంది, వినేవాళ్ళకు బాగుంటుంది. ఆయన ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు. అన్నీ చదివితే ఇన్ని డీటెయిల్స్, వీటన్నిటిలో కూడా కనీసం 20%, 30% చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఈరోజు హైదరాబాద్లో వ్యాపార వర్గాలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ తెలంగాణ వదిలిపోదామనేటువంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డర్లను బెదిరించి మాకు ఫ్లోర్ మాకు ఇచ్చేయండి, లేకపోతే మీకు క్లియరెన్స్ రాదు, ఎన్ఓసి సర్టిఫికెట్ రాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఫార్మా కంపెనీలను బెదిరిస్తున్నారు, పొల్యూషన్ కంపెనీ ముందుకు పెట్టి ఫ్యాక్టరీలను బెదిరిస్తూ ఉన్నారు. ఇది గతంలో కేటీఆర్ నాయకత్వంలో బెదిరింపులు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, మీరు ఎవరైనా మీ బంధువులు ఉంటే ఎవరైనా ఫోన్ చేశారు, వ్యాపారం మొత్తం కుదేలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమి నువ్వు ఏ ముఖం పెట్టుకొని చర్చకు వస్తావో అడగాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అవినీతి జరగాల, మమ్మల్ని విమర్శించేటువంటి పత్రికలు కానీ, విమర్శించేటువంటి కొన్ని పత్రికలు కానీ, కొన్ని ప్రచార సంస్థలు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు అవినీతి పడడం ఇంతవరకు ఎవరు అన్నది. మేము నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 తొలగించాడు, రామజన్మభూమి కట్టాడు, త్రిపుల్ తలాక్ తొలగించాడు, సిఏ అమలు చేశాడు, ఉగ్రవాదాన్ని అరికట్టాడు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐని అనవసరంగా ఉక్కుపాదంతో అణిచివేశాడు అని విమర్శలు వస్తాయి తప్ప ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పడన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడైనా ఏ విషయంలోనైనా 0% అయినా పోలిక ఉందని అడుగుతాను. ఎందుకు పోల్చుకోవడం? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎక్కడ? ఈరోజు దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశం కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు మనం చూసాం. బ్రిటన్ ఏ రకంగా దెబ్బతిన్నారో చూసాం. అనేక దేశాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్న దేశం, ఉద్రిక్త వాతావరణం ఉన్నది, ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఉంది, శ్రీలంక పరిస్థితి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఉంది, బంగ్లాదేశ్ పరిస్థితి ఉంది. కానీ మన దేశంలో జనాభా ఎక్కువ, పేదరికం ఎక్కువ, అనేక సమస్యలు ఉన్న, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా దేశాన్ని ఈరోజు ఏ రకమైనటువంటి ఆర్థిక సమస్యలకు తీసుకెళ్తుంది. అనేక దేశాల్లో ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు పెరిగినటువంటి దేశం ధరలు స్థిరీకరణ ఉన్న ఈరోజు దేశంలో పెట్టుబడులు వస్తాయని ప్రపంచ దేశానికి డిస్టినేషన్ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్కి పెట్టుబడులు వస్తున్నాయంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి మొదలు తీసుకోవాలి. దేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూనా కానీ, మహారాష్ట్ర కానీ, నోయిడా కానీ అనేక రాష్ట్రాలలో పెట్టుబడులు వస్తున్నాయి. దేశం యొక్క ఆర్థిక విధానం కారణంగా, ఒక సమర్థవంతమైన ఏబుల్ లీడర్షిప్ కారణంగా ఆయనకు ఈయనకు పోలిక కరమడుతూ ఉన్నారు. ఇంతకంటే అమాయకత్వం ఇంకెవరైనా ఉంటుందా? ఈరోజు మేము కరోనా వచ్చినప్పుడు 83